ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాదొక చిన్న మనవి. యావత్ క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ సహోదరులందరికీ కూడా, బయట ఉన్న వాళ్ళకి కూడా దయచేసి నా చిన్న అభ్యర్థన ఏంటంటే, మరి కొంతమంది ఏమో దశమ భాగాలు అడుగుతారు, కొంతమంది ఏమో మీరు అసలు చర్చికి రావచ్చు, మీరు ఒకవేళ అప్పుల్లో ఉంటే మీరు కనీసం అప్పుల్లో ఉన్నట్లయితే మీరు దేవుడు అసలు కానుక కూడా ఇవ్వద్దని చాలా నిర్మోహమాటంగా చెప్తున్నారు. కొంతమంది బయట వాళ్ళ యొక్క మెప్పు కావాలి, అలాగే క్రైస్తవుల మెప్పు కోసం ఇలాంటివి మాట్లాడుతున్నారు. ప్రతి ఇన్స్టిట్యూట్కి కూడా కొంత సొమ్ము డబ్బు లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ ఎలా నడుస్తుంది? మరి మరొక చిన్న మాట ఏంటంటే, మా చర్చిలో మాది దీన సంఘమే, మీరు ఇచ్చే ఆ చిన్న కానుకలు మేమేం చేస్తాం తెలుసండి. ఒకవేళ ఇవ్వద్దు, ఇవ్వమని కూడా ఈ చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇవ్వమంటున్నారు, కొంతమంది ఇవ్వద్దు అంటున్నారు. కానీ చిన్న మాట ఏంటంటే, మా సంఘాల్లో ఆ దీన సంఘంలో వచ్చిన కొంత డబ్బుని మా చర్చిల్లో ఇంకా నిరుపేదలకు భోజనానికి కూడా లేకపోతే, మరి వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాల్లో మా చిన్న సంఘంలో ఉన్న డబ్బుని, ఆ యొక్క కానుకలుగా సేకరించిన డబ్బుని, ఒక దైవ సేవకుడి కుటుంబానికి ఇచ్చిన డబ్బును కూడా తీసుకుని మేము ప్రజలకి ఆ యొక్క చర్చిల్లో వచ్చేవాళ్ళు వాళ్ళ అవస్థల్లో, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల్లో వాళ్ళ అవసరాలు తీర్చడానికి కూడా ఉపయోగిస్తాం. కాబట్టి మాకు మెప్పు కలగక్కర్లొద్దు, మా యేసయ్యకి మెప్పు కలగాలి. ఈ చర్చ్ అనేది దేవుడికి సంబంధించింది, సమస్తం కూడా దేవుడికి సంబంధించింది, దేవుడికే మహిమ. ప్రైజ్ ది లార్డ్ డియర్ ఫ్రెండ్స్. మరి మన చర్చ్ యొక్క వ్యవస్థ గురించి చిన్న మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చర్చిని దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేశాడు. సర్వోన్నతుడైన దేవుడే ఆ సంఘ కాపరిని ఎన్నుకుంటాడన్న సంగతిని మనందరూ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి చర్చిని కానీ చర్చి వ్యవస్థను కానీ ఎవరు కూడా తప్పు పట్టకూడదండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియమైన సహోదరులారా, మరి సర్వోన్నతమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సంఘానికి, మరి ఆ సంఘ కాపరికి, మరి స్థానికమైనటువంటి ఆ సంఘ ప్రజలు సంఘాన్ని, చర్చిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సంఘ కార్యకలాపాలు నెరవేర్చడానికి, మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి, మరి మంచి కార్యాలు చేయడానికి, సువార్తను పటిష్టం చేసుకోవడానికి, ఆ సేవకుడు కుటుంబానికి ఆర్థిక అవసరాలు, మరి ఆర్థికంగా సపోర్టు మరి ఆ స్థానికంగా ఉన్న సంఘ సభ్యులే చూసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ.